ఏమైంది 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 మళ్ళీ ఎందుకు ఇద్దరు గొడవ పడుతున్నారు? మీ ఇద్దరు అసలు ఎందుకు ప్రతిసారి గొడవ పడుతూ ఉంటారు? మీ ఇద్దరు అసలు ఒక దగ్గర కూర్చోకండి. మీ ఇద్దరు కూర్చుంటే నాకు బీపీ వస్తుంది. ప్రతిసారి అలా కొట్టుకోవడమేనా? మీ ఇద్దరు అంత ఓపిక ఎలా వస్తుంది కొట్టుకోవడానికి? అసలు ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. ఏమైంది చెప్పండి అసలు. నీకేమైందమ్మా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీకు ఎన్నిసార్లు చెప్పాను డాడీ అలా మమ్మీని తిట్టొద్దు అని. మమ్మీ తిడితే అరిస్తే ఏడుస్తుందని తెలుసు కదా, ఎందుకు అరిచారు? నువ్వేంటమ్మా, నువ్వే కదా అంటావు డాడీ మాట వినండి, డాడీ అన్ని కరెక్ట్గా చెప్తారని. మరి ఇప్పుడు ఏమైంది నీకు? ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు చెప్పు? నీకు తెలుసు కదా ఆయన పెద్ద అయ్యే కొద్దీ, అలాగే ఏజ్ పెరిగే కొద్దీ చేదస్తం పెరుగుతుందని. ఆయన చేదస్తంతో అలా మాట్లాడుతున్నారని అంటున్నావా? మరి ఎందుకు మాటలు పట్టించుకుంటున్నావు? వదిలే, పట్టించుకో. మొగుళ్ళని గ్రిప్ లో పెట్టుకోవడం మా ఇంట వంట లేదయ్యా. మీకేమైంది డాడీ? నేనేమి మమ్మీ సైడ్ తీసుకోవట్లేదు. నేనేం డాడీ వైపు మాట్లాడలేదమ్మా, నేను నీ వైపే మాట్లాడుతున్నాను. నేను ఏమి ఇద్దరి వైపు అటువైపు ఇటువైపు మాట్లాడట్లేదు. మీ ఇద్దరి ప్రాబ్లం నేను సాల్వ్ చేయాలి కదా. ఫస్ట్ ఏమైందో చెప్తే నేను సాల్వ్ చేస్తాను. నేనేమి ఎవరి సైడ్ తీసుకోవట్లేదు, అర్థమైందా? కూర్చుంటే మాట్లాడితే చాలా గొడవడుకోవడమేనా? కూర్చొని ఏమి సాల్వ్ చేసుకోరా? కామ్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా ఏదైనా సరే. అలా కొట్టుకుంటే ఏమొస్తుంది ఇద్దరు? మీరు చెప్పండి డాడీ, మీకేమైంది? డాడీ అత్త ఏమి అంత కామ్ కాదు. ఎందుకు మాట్లాడితే అత్తకి సపోర్ట్ చేస్తున్నారు మీరు, మమ్మీకి సపోర్ట్ చేయకుండా? మమ్మీ వర్షన్ విన్నారా? వినకుండా అత్త సైడ్ మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? మీ చెల్లేమి అంత అమాయకురాలు ఏం కాదు. నువ్వు చెప్పమ్మా. నువ్వు ఆయనకి పూర్తిగా చెప్పొచ్చు కదమ్మా. ఆయన ఏదో చిన్నది గసిరారని చెప్పి ఆపేస్తావేంటి? పూర్తిగా నీ వర్షన్ ఏంటో మాట్లాడు. మీ ఇద్దరిని భరించడం నా సరే తరలే.